హలో వ్యూవర్స్, హస్బెండ్ వైఫ్ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి అనేది చూసుకొని ఒక 1 year పాటు న్యాచురల్గానే ట్రై చేయమని చెప్తూ ఉంటాము. న్యాచురల్గా 1 year ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వమంటాం. సో ఒకవేళ వాళ్ళు న్యాచురల్గానే ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఎలా తెలుస్తుంది, సో ప్రెగ్నెన్సీని ఎలా డయాగ్నోస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ప్రెగ్నెన్సీ వచ్చింది అని మనం ఎలా కనిపెట్టగలుగుతామంటే మోస్ట్ కామన్గా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది పీరియడ్ అనేది ఆగిపోవడం. సో నార్మల్గా రావాల్సిన టైంకి పీరియడ్ రాకుండా మనకి డిలే అవుతే ఫస్ట్ సిమ్టమ్ అది ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. సో ఇది రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో మనము డెఫినెట్గా యూజువల్లీ పీరియడ్ రావాల్సిన టైంకి రాలేదు, 1 or 2 days లేట్ అయింది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తూ ఉంటాము. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చిన వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మనం టెస్ట్ ద్వారా వెంటనే తెలుసుకోలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి లేట్ పీరియడ్స్ వస్తాయి కాబట్టి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది లేట్గా అవ్వచ్చు. సో అప్పుడే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని తెలుసుకునే స్టేజ్లో ఉన్నామో లేదో మనం చెప్పలేము. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి కరెక్ట్గా ప్రతి మంత్ రావాల్సిన టైం కన్నా రాలేదు, ఒక 2-3 days లేట్ అయింది అన్నా కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే కొంతమందికి కళ్ళు తిరగడం కానీ వికారంగా ఉండడం కానీ ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాము. కానీ ఈ సిమ్టమ్స్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే అయితే తెలియకపోవచ్చు, కొంచెం టైం పడుతుంది ఈ సిమ్టమ్స్ అన్నీ రావడానికి. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బాడీలో బీటా-హెచ్సిజీ అనే హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఈ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ మనకి వారాలు నిండే కొద్దీ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అయ్యే కొద్దీ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్నే బట్టే మనం ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోలేము. ఇవి వన్ ఆఫ్ ది అడిషనల్ సైన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో మోస్ట్ కామన్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సింపుల్ ఒక స్ట్రిప్ ద్వారా మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనం తెలుసుకోగలము. సో యూరిన్లో మనకి బీటా-హెచ్సిజీ హార్మోన్ అనేది తెలిస్తే యూజువలీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అర్థము. సో బీటా-హెచ్సిజీ బ్లడ్లో అట్లీస్ట్ ఒక 100 units దాటి ఉంటే లెవెల్స్ మనకి యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది. యూజువలీ మిస్డ్ పీరియడ్ రోజు నుంచి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనకి పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇది కాకుండా బ్లడ్ టెస్ట్ ద్వారా ఏమన్నా తెలుసుకోవచ్చా అంటే ఫస్ట్ యాక్చువల్లీ బ్లడ్లోనే మనకి బీటా-హెచ్సిజీ హార్మోన్ అనేది కనిపిస్తుంది. బీటా-హెచ్సిజీ హార్మోన్ బ్లడ్లో 100 దాటిన దగ్గర నుంచి మనకి యూరిన్లో కనిపిస్తుంది. కాబట్టి యాక్చువల్లీ బ్లడ్ టెస్ట్లోనే మనకు ముందు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. మనకు మిస్డ్ పీరియడ్ కంటే ముందు కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే బ్లడ్ టెస్ట్ మినిమం ఇంత వాల్యూ ఉంటే తప్ప మనం ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేయము. యూజువలీ 25 అనే వాల్యూ బీటా-హెచ్సిజీ ఉంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. కాకపోతే బ్లడ్ టెస్ట్ అందరికీ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ప్రిక్ చేసి బ్లడ్ తీసి అంత ఇన్వేజివ్గా చేయాల్సిన అవసరం లేదు. మిస్డ్ పీరియడ్ అంటే రెగ్యులర్గా సైకిల్ రావాల్సిన టైంకి మనకి రాకపోతే అప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేసుకుంటే మంచిది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన వారానికి 10 రోజులకి కానీ మనకి స్కాన్లో ఏమీ కనిపించదు. సో చాలాసార్లు పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ ఉందని చెప్తాము, స్కాన్లో చూడండి మేడం అని అడుగుతూ ఉంటారు. సో యూరిన్లో పాజిటివ్ వచ్చిన వారానికి 10 రోజులకు కానీ మనకి స్కాన్లో ఏమీ కనిపించదు. సో వెజైనల్ స్కాన్ చేసినప్పుడు బీటా-హెచ్సిజీ లెవెల్స్ కనీసం ఒక 1500 ఉంటే తప్ప మనకి స్కాన్లో ఎటువంటి సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది కనిపించదు. సో ఇనీషియల్గా బీటా-హెచ్సిజీ పాజిటివ్ మోర్ దెన్ 25 ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తామండి. అరౌండ్ 100 బీటా-హెచ్సిజీ ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. అరౌండ్ 1500 ఉన్నప్పుడే మనకి స్కాన్లో ఏమన్నా కనిపిస్తుంది. సో ఈ ఆర్డర్లో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్లు పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ బ్లడ్లో కనిపిస్తుంది, తర్వాత యూరిన్లో కనిపిస్తుంది, తర్వాత స్కాన్లో కనిపిస్తుంది. సో ఇవన్నీ కాకుండా ఇంకేదన్నా మెథడ్ ఉందా అని అంటే మనకి మోస్ట్ కామన్గా ఫాలో అయ్యేది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టే. ఒకవేళ పీరియడ్ కనుక లేట్గా వచ్చే వాళ్ళకి
ప్రెగ్నెన్సీ ఉందా లేదా ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే బ్లడ్ టెస్టే బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళకి మిస్డ్ పీరియడ్ ఎప్పుడు, వీళ్ళకి యాక్చువల్గా రావాల్సిన సైకిల్ టైం ఎప్పుడు, వీళ్ళకి ఎప్పుడు రాలేదు అని కనిపెట్టడానికి ఉండదు. కాబట్టి కన్ఫర్మేటరీగా చేసుకోవాలి అంటే బీటా హెచ్సిజీ టెస్టే బెటర్. సో జస్ట్ విత్ సిమ్టమ్స్, మిస్డ్ పీరియడ్ ఉంది, కొంచెం వికారంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ చేయడానికి లేదు. సిమ్టమ్స్తో పాటు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అన్నా రావాలి, లేకపోతే బ్లడ్లో అన్నా మనకు బీటా హెచ్సిజీ పాజిటివ్ రావాలి. అప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటే మనం డయాగ్నోస్ చేసేస్తామని అయితే లేదు. అండ్ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, జస్ట్ పల్స్ చూసి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది అనేది. సో దాంట్లో ఎంతో అసలు వాస్తవం అనేది ఏమీ లేదండి. సో పల్స్ చూసి ప్రెగ్నెన్సీ ఉంది లేదు అనేది డయాగ్నోస్ చేయడం అనేది పాసిబిలిటీయే కాదు. ఖచ్చితంగా టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ బ్లడ్ టెస్ట్, తర్వాత యూరిన్ టెస్ట్, స్కాన్, ఈ 3 మనకి చేస్తేనే కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.